మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ, దేవుడు దినమున మీతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటల్లో దేవుడు రెండు తలాంతులు రెండు వాటిని మనసులో పెట్టాడు. కానీ దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చాలి. దేవుడు నిన్నటి దినమున చెప్పిన మాటలను బట్టి నేను వాటిని కొనసాగిస్తున్నాను. నిన్నటి దినమున ఒక వ్యక్తి గురించి చెప్పాను, పినేహాస్ యొక్క జీవితంలో దేవుడు ఎంతగా తన యొక్క ఆసక్తిని చూసి తన జీవితంలో చేసిన గొప్ప అద్భుతాన్ని బట్టి ఈ దినమున మన జ్ఞాపకం చేసుకుంటే ఎలియాజర్ కుమారుడైన పినేహాస్ గురించి నిన్న చెప్పాము. ఈ దినమున దేవుడు కృప చొప్పున ఏలీ కుమారులైన జీవితాల్లో నడిపించబడుతున్న స్థితిని బట్టి మన జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సేవకులుగా పిలువబడుతున్న ఏలీ గారి యొక్క కుమారులు ఏలీ గారు కనబడుతున్నారు. ఇక్కడ వారి జీవితాల్లో ఇశ్రాయేల్ ఎదుట వీరు ఒక జీవితాన్ని కలిగి ఉన్నారు. ఈ పరిశుద్ధంగా జీవించవలసిన వారు, దేవుని యొక్క సన్నిధిలో పిలువబడి దేవుని యొక్క కుమారుడు యొక్క సేవకుని యొక్క కుమారులుగా పిలువబడుతున్న వారు. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే వీరి యొక్క జీవితాలు ఏ విధంగా నడిపించబడుతున్నాయి అంటే, అక్కడికి వచ్చిన ఈ యొక్క ఇశ్రాయేలులు తమ యొక్క కుమారులు చేసిన కార్యములను ఆ ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరకు వచ్చిన సేవ చేయుటకు వచ్చిన స్త్రీలను సేవనిచ్చుట మాట వినబడగా వారిని పిలిచెను. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏలీ యొక్క కుమారుల యొక్క జీవితాలు దేవుని సన్నిధిలో నడిపించబడుతున్నాయి. కానీ వీరి జీవితాలు దేవునికి వ్యతిరేకంగా మార్చబడినాయి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సన్నిధిలో వీరి జీవితాలను బట్టి, వీరు చేస్తున్న అతిక్రమ క్రియలను బట్టి, వీరు చేస్తున్న పాపమును బట్టి దేవుడు ఆ దినమున జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క స్థితిని బట్టి వారి గురించి ఆ యొక్క తండ్రి వారికి చెబుతూ ఉన్నాడు. కానీ వారు జీవితాలలో వారిని దేవుడు చంపదలిచెను కనుక వారు ఆయన యొక్క మాట వినకపోవటం జరుగుతుంది. అక్కడ చదువుకుంటే అక్కడే 25వ వచనం చదువుకుంటే, నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను, కానీ ఎవరైనా యెహోవా విషయములో పాపము చేసిన ఎడల వారి కొరకు ఎవడి జ్ఞాపన చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను కనుక వారు తమ యొక్క తండ్రి యొక్క మొర్రను వినకపోయిరి. వీరు తండ్రి యొక్క మాట వినకపోవటం కారణం ఏమిటంటే, దేవుడు వారిని ముందుగా లేదా వారి జీవితాల్లో చేసిన పొరపాటు, వారు చేసిన అవిధేయతను బట్టి వారిని దేవుడు చంపదలిచి ఉంచాను. ఎందుకు చంపదలిచి ఉంచున్నాడు అంటే, దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడుతున్న వారు పినేహాసు, అతనికి యొక్క సహోదరుడు, వీరి జీవితాల్లో వీరి యొక్క కుమారులు ఈ విధమైన స్థితిలో నడిపించబడుతున్నారు. దేవునికి వ్యతిరేకముగా దేవుని యొక్క సన్నిధిలో అపవిత్రతగా నడిపించబడుతూ తమ జీవితాలు నడిపించబడుతున్న దాన్ని బట్టి దేవుడు ఆ యొక్క తన తండ్రి అంటున్నాడు వారితో, నా కుమారులారా ఇలాగ ఎందుకు చేస్తున్నారు మీరు?
ఇది చేయటం మీకు మంచిది కాదు. మీరు ఎవరి విషయాల్లో మీరు చేస్తున్నారు? ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే నరుడు దగ్గర చేస్తే తప్పు చేస్తే వాడిని క్షమించగలుగుతాడు. కానీ ఎవడైతే యెహోవా విషయంలో పాపం చేస్తే వాని కొరకు ఎవరు జ్ఞాపం చేస్తారంటున్నాడు. అంటే ఇక్కడ ఉన్న మాటల్లో చాలా జాగ్రత్తగా గమనిస్తే మనుషుల యొక్క జీవితాలలో పాపం చేస్తే మనుషులు క్షమించగలుగుతారు. లేకపోతే ఏదో ఒకటి వారి జీవితాల్లో దాన్ని బట్టి వారికి క్షమించే గుణం ఉండవచ్చు. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే యెహోవా విషయంలో పాపం చేస్తే ఈయన కొరకు ఎవరు జ్ఞాపం చేస్తారు అంటున్నాడు. అంటే వీరి జీవితాల యొక్క స్థితి ఏమి మార్చబడిందంటే పాపములోనే వారి జీవితాలు నడిపించబడుతున్నాయి. దేవుని యొక్క లేఖనాలు బట్టి చదువుతున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే గుర్తు చేసుకుంటే ప్రసంగి గ్రంథంలో ఒక మాట అంటాడు కదా, దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంది? చదువుకుందాం. సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం కాడ చదువుకుంటే ఇక్కడ నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లు బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గ పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిలో అనాలోచనకు పలుకుటకు నీ హృదయము త్వరపడనికము, నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశం ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కనుక నీ మాటలు కొద్దిగా ఉండవన్న. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది? నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ జీవితం ఎలా నడిపించబడుతుంది? నీవు పిలువబడుతున్న పిలుపు నీ స్థితిని బట్టి దేవుని యొక్క మందిరమునకు, దేవుని యొక్క పిల్లలుగా, దేవుని యొక్క విశ్వాసులుగా నడిపించబడుతున్నావు. అయితే నీ జీవితంలో నీ స్థితిని బట్టి నీ యొక్క జీవితమును ఏ విధముగా నడిపించుకుంటున్నావు అంటే నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? దేవుని మందిరానికి వెళుతున్నావు, దేవుని యొక్క సన్నిధికి వెళుతున్నావు. నీ యొక్క ప్రవర్తనను బట్టి కదా కొన్ని మందిని దేవుడు మార్చగలిగిన స్థితిలోనికి నడిపించగలుగుతాడు. అయితే ఇక్కడ ఏలీ కుమారుల యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే దీనికి వ్యతిరేకంగా, అంటే వీరు జీవించే జీవితం అనేక మందికి ఆటంకపరిచే విధంగా ఉంది. ఈ స్థితిని బట్టి అక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, కుమారుడు కాదు, అక్కడ ఒక ఆత్మీయ పిల్లవాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే బాలుడగు సమూయేలు అంటున్నాడు. ఈ బాలుడగు సమూయేలు కూడా అక్కడే నివాసం చేస్తున్నాడు. వీరి జీవితము ఈ యొక్క స్థితిని బట్టి వీరి జీవితాన్ని గుర్తు చేసుకుంటే వీరేమో దేవుని సన్నిధిలో దేవుని యొక్క సేవకుని యొక్క కుమారుడిగా పిలువబడుతున్నా వీరి జీవితాలేమో పరిశుద్ధతలో లేదు, జీవితాలలో ఈ యొక్క అపవిత్రమైన స్థితిలో నడిపించబడుతున్నారు. కానీ ఈ యొక్క వ్యక్తి ఆత్మీయ కుమారుడిగా పిలువబడుతున్న బాలుడగు సమూయేలు యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే తన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ, అక్కడ జ్ఞాపకం చేసుకుంటే గుర్తు చేసుకుంటే ఒక వ్యక్తి గురించి ఒక మాట అంటాడు అక్కడ, బాలుడగు సమూయేలు దేవుని దయందు మనుష్యుల దయందు వర్ధిల్లుచు ఉండెను అంటున్నాడు. ఎక్కడుంది? ఇక్కడ మనం చదువుకున్న మాటల్లోనే 2వ అధ్యాయంలో 26వ వచనంలో ఉన్న మాట అది. బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచు ఉండెను. ఇక్కడ ఏలీ కుమారులు ఉన్నారు, ఇక్కడ ఒక అన్నగారి యొక్క కుమారుడైన బాలుడగు సమూయేలు ఉన్నాడు. వీరి జీవితాల్లో గుర్తు చేసుకుంటే ఒకళ్ళేమో దేవునికి వ్యతిరేకంగా మార్చబడిన వ్యక్తులుగా కనబడుతున్నారు, ఒకరు మాత్రము దేవుని సన్నిధిలో తన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ తన స్థితిని బట్టి
తనకిచ్చిన దానిలో ఎదుగుతూ ఎదుగుతూ దేవుని దయలో, మనుషుల దయలో ఎదుగుతూ ఉన్నాడు. తన పరిశుద్ధతలో నిలబడుకుంటూ తన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ తను నడిపించబడుతున్నాడు ఈ యొక్క బాలుడగు సమూయేలు. మనం గుర్తు చేసుకుంటే ఈ యొక్క సమూయేలు యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇతని ద్వారా అనేకమైన గొప్ప అద్భుతాలను జరిగించాడు దేవుడు. ఇతని స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఇతడు అనేక మంది సేవకులని అభిషేకించిన వ్యక్తిగా, మార్చబడిన వ్యక్తిగా కనబడతాడు. ఇతన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇతని యొక్క జీవితంలో దేవుని యొక్క ఆదినములలో యెహోవా ప్రత్యక్షమగుట అరుదుగా ఉందంట ఆ దినాలలో. అప్పుడు ఈ యొక్క ప్రత్యక్షమగుట అరుదుగా ఉన్న దినాలలో దేవుడు ఈ యొక్క సమూయేలు యొక్క ద్వారా సమూయేలుకు తెలియజేయబడుతుంది. సమూయేలుని పిలుస్తూ ఉన్నాడు. అలా ఒక మారు పిలిచాడు. పిలిస్తే అనుకుంటూ ఉన్నాడు, సేవకుడు పిలిచాడు అనుకొని ఏలీయా గారి దగ్గరికి వెళ్తున్నాడు. ఏలీ దగ్గరికి వెళ్తున్నాడు. ఈ యొక్క ఏలీ ప్రవక్త దగ్గరికి వెళ్తున్నాడు. ఇలా ఒక మారు అయిపోతుంది. మరలా నేను పిలవలేదు అని చెప్తూ ఉన్నాడు ఈ యొక్క ఏలీ యొక్క సేవకుడు. మరలా స్వరం వినబడుతుంది, సమూయేల్ సమూయేల్ అని పిలువబడుతుంది. అప్పుడు పిలుస్తున్న ఆ వ్యక్తి మరలా వెళ్ళి సమూయేలు ఆ యొక్క ఏలీ యొక్క ప్రవక్త దగ్గరికి వెళ్ళి పిలుస్తూ ఉంటే, అయ్యా నేను పిలవలేదు నేను చెబుతూ ఉన్నాడు. అప్పుడు ఈ వ్యక్తిని గ్రహించి ఇతని రెండో మారు ఇక మూడో మారు పిలుస్తాడని గ్రహించిన వాడే అప్పుడు యెహోవా పిలుస్తున్నాడని అర్థమయ్యి అప్పుడు ఏమంటున్నాడంటే, చిత్తము నాయన నీవు నాకు సెలవిమ్మని చెప్పి ఆయనకి ఆజ్ఞిమ్మని చెప్పమని సమూయేలుతో చెబుతున్నాడు ఈ యొక్క ఏలీ యొక్క ప్రవక్త. ఎప్పుడైతే ఈ యొక్క మాటలు చెబుతున్నాడో ఇలా మూడో మారు వచ్చినప్పుడు అతనితో దేవుడు సెలవిచ్చిన మాటలన్నిటినీ ఈ యొక్క సమూయేలు గారికి తెలియజేస్తున్నాడు జరగబోయే సంగతులను. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించే వారి జీవితాలలో రానున్న సంగతులను దేవుడు ముందుగా బయలుపరుస్తూ తమకు తెలియజేస్తూ ఉంటాడు. మన జీవితాలలో నిజ సంఘటనలలో దేవుడు మనకిచ్చిన ఆ ధన్యత చాలా గొప్పది. అది ఒక యేసేపు గారి యొక్క జీవితంలో చూస్తాం. అలాగే అది దానియేలు గారి యొక్క జీవితంలో చూస్తాం. జరగబోయే సంగతులను తెలియజేయడానికి దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా అనేకమైన వాటిని బయలుపరచగలడు. ఏమంటాడంటే మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను ఏ మాట చెప్పకుండా నా సేవకునికి ఏ మాట చెప్పకుండా నేను చేయను అనే విధంగా మాట చెబుతూ ఉంటాడు. అంటే ఏదైనా దేవుడు తన సేవకులకి తెలియజేస్తూ, అంటే జరగబోయే వాటిని గురించి దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. నా జీవితంలో జరిగిన సంఘటన మీకు తెలియజేస్తున్నాను చిన్న మాటను బట్టి. నేను ఒక దినమున దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రార్థించి కొనుక్కొని నిద్రపోతూ ఉన్నాను. నా దర్శనంలో దేవుడు ఒక కుటుంబం గురించి చూపిస్తూ ఉన్నాడు. వారికి అపాయం సంభవిస్తుందని చెబుతూనే ఉన్నాడు. నాకు ఫస్ట్ అప్పుడే అనుభవం దేవుని సన్నిధిలోనికి రావడం. అయితే అది ఏమైందో నాకు అర్థం కాలేదని అనుకుంటూ ఆలోచిస్తున్నాను. ఇదేంది ఈ విధంగా వచ్చింది అని అనుకుంటూ ఉన్నాను. తర్వాత చూస్తే అది నిజంగానే ఆ కుటుంబానికి హాని కలిగిన పరిస్థితి కలిగింది. తన కుటుంబం వారు నాకు ఆలోచనలో వచ్చిన వారి యొక్క కుటుంబంలో జరిగినది ఏమిటంటే, నాకు దేవుడు ముందుగా తెలియజేసిన మాటను బట్టి అక్కడ ఆ కుటుంబంలో ఒక అపాయం వస్తుంది అని ముందుగానే చూపించాడు. అదే విధంగా కుటుంబంలో ఒకళ్ళు వారి కుటుంబంలో అలజడిని బట్టి ఒకళ్ళు కిరసనాలు పోసుకొని చనిపోవడానికి అది కారణమవుతుంది. కానీ దేవుని కృపను బట్టి వారికి
బ్రతికించబడ్డారు, చనిపోకుండా దేవుడు కాపాడాడు. ఇక్కడ తర్వాత నాకు తెలిసిన మాట ఏమిటంటే, దేవుడు ఏదైనా ఏ యొక్క అపాయకరమైన స్థితిలో మనకి ఒక దర్శన లోపంలో కానీ దేవుడు ఏదైనా మనకు ముందుగా తెలియజేస్తూ ఉంటే వాటి గురించి మనం ప్రార్థించాలి. అది ప్రార్థిస్తే దేవుడు దానిని జరగబోయే ఆ యొక్క సంగతులను బట్టి ఏ అపాయకరమైన స్థితిలో ఉన్నాయో వాటిని దేవుడు తప్పించడానికి దేవుడు మన యొక్క జీవితాల్లో సమర్థుడు కదా. వాటిని ఆ యొక్క స్థితిని మార్చగలిగిన దేవుడు. అయితే ఈ దినంలో జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క సమూయేలు యొక్క జీవితంలో కూడా జరగబోయే వాటి గురించి ముందుగా తెలియజేస్తున్నాడు ఈ యొక్క సమూయేలుకి దేవుడైన యెహోవా. అయితే అనుకున్నాడు, ఈ యొక్క వ్యక్తి మాట్లాడిన మాటలన్నీ ఈ యొక్క సేవకుడు వినలేదు కదా అని అనుకుంటూ ఉన్నాడు. ఆయన తర్వాత తెల్లారిన దినమున తర్వాత అడుగుతున్నాడు, దేవుడు నీకేం చెప్పాడయ్యా వాటన్నిటిని నాకు చెప్పమని సేవకుడు అడుగుతున్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే గుర్తు చేసుకుంటే ఇక్కడ అంటున్న మాటలను బట్టి ఏలీ యొక్క సేవకుల జీవితాలు ఏ విధంగా నడిపించబడ్డాయో వారి నడిచిన నడకను బట్టి వారికి ఒక అపాయకరమైన స్థితిలోనికి నడిపించడానికి కారణమైంది, అంటే ఉగ్రతకు వారు కారణమైంది. ఇక్కడ అంటున్న మాటలో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే తండ్రి చెప్పిన మాటకు వారు విధేయులు కాకుండా ఎందుకు పోయారంటే యెహోవా వీరిని చంపదలిచి ఉంచెను, యెహోవా వారిని చంపదలిచి ఉండెను కనుక వారి తండ్రి మొరను వారు వినకపోయిరి అని అంటున్నాడు. ఇది ఈ జీవితము వారి జీవితాలలో చేస్తున్న పాపము ఆ విధమైన స్థితిలోనికి తీసుకెళ్ళింది. ఇదని మనం మీతో మాట్లాడుతున్న మాటను బట్టి దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన మన జీవితాలలో దేవుని సన్నిధిలో నువ్వు ఎంతవరకు నీ జీవితాన్ని కాపాడుకుంటూ ఎదుటి వాణిని నువ్వు జాగ్రత్తగా చూస్తూ ఉన్నావా, లేక నిన్నును బట్టి దేవుని యొక్క నామానికి దూషణను, దేవుని యొక్క నామములో నీ జీవితాన్ని బట్టి నీకు కలిగిన ఉగ్రతను తీసుకొచ్చుకునే పరిస్థితులను తీసుకొచ్చుకుంటున్నావా? ఏలీ యొక్క కుమారుల యొక్క జీవితాల్లో దేవుని యొక్క సన్నిధిలో పిలువబడిన దేవుని సన్నిధిలో తమ యొక్క జీవితాలు నడిపించబడుతున్నా కానీ వీరు అపవిత్రమైన దానికి చోటు ఇవ్వడం దాన్ని బట్టి వీరు పొందుకున్నది వీరి జీవితాలలో హతులుగా మార్చబడడానికి, మరణించడానికి కారణమైందే. మన జీవితాలలో ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాటను బట్టి ఒక సేవకుడైన సమూయేలును మనకు తెలియజేస్తున్నాడు. సమూయేలు యొక్క జీవితంలో బాలుడకు సమూయేలు దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లుచు తమ జీవితాన్ని పరిశుద్ధతలో పవిత్రతతో తన జీవితాన్ని నడిపించుకుంటున్నాడు కనుకనే దేవుని యొక్క ప్రత్యక్షతను చూశాడు. ఆ ప్రత్యక్షతను మనం కూడా చూసి జరగబోయే సంగతులను మనకిని బోధించినట్లుగా, ఆ జరగబోయే సంగతులను మనకి తెలియజేసినట్లుగా వీటి నిమిత్తం మన జీవితాలలో వేటిని చేయకూడదో వేటిని మన జీవితాల్లో వీటిని తప్పించడానికి ప్రార్థించడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చినట్లుగా మన జీవితాల్లో ఆ విధముగా మనం నడిపించబడదాం. ఎందుకంటే బాలుడకు సమూయేలు జీవితంలో చాలా తన స్థితిని నడిపించబడిన వాడు గొప్ప ప్రవక్తగా కనబడుతున్నాడు, గొప్ప సేవకుడిగా ఈ యొక్క వ్యక్తి కనబడుతున్నాడు. ఈ యొక్క సేవకుని ద్వారా జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క దావీదు గారిని ఏర్పరిచాడు, దావీదు గారిని అభిషేకించాడు. ఆ యొక్క ఈ వ్యక్తి ద్వారా అనేకమైన అద్భుతాలను దేవుడు చేశాడు. ఈ సమయంలోని జ్ఞాపకం చేసుకుంటే ఇతని యొక్క ప్రతిష్టతే చాలా ప్రత్యేకమైన ప్రతిష్ఠిత. తన తల్లి తన జీవితాల్లో ఎంతగా ప్రతిష్ఠించిందో చూడు. ఆ ప్రతిష్టతని చాలా జాగ్రత్తగా ఆమె నిలబెట్టింది కనుకనే ఈ యొక్క వ్యక్తి తన తల్లి నేర్పించిన నేర్పు పరిశుద్ధత నేర్పించింది. తన తల్లి నేర్పించిన నేర్పు తనకు కలిగిన ప్రార్థన జీవితాన్ని నేర్పించింది. తన తల్లి నేర్పించినది తన జీవితంలో ఒక మంచి నడవడికలో నడిపించింది కనుకనే తన మార్గాన్ని తప్పిపోకుండా దేవుని సేవకుని ఎదుట పరిచర్య చేయడానికి వెళ్ళిన బాలుడగు సమూయేలు జీవితాన్ని జాగ్రత్తగా
తన స్థితిని నడిపించుకున్నాడు. ఈ యొక్క వ్యక్తి తన తండ్రి ఏలీ యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే అతని స్థితి అతనికి కలిగిన కుమారుల్ని పెంచలేని పరిస్థితి కనబడింది. అతడు దేవుని సేవకులుగా పిలువబడ్డాడు, కానీ తన కుమారుల్ని పెంచలేని స్థితిలో నడిపించబడుతున్నాడు. దినమున మీతో మాట్లాడుతున్న మాటలను బట్టి మన జీవితాలలో ఏలీ వలె ఉన్నామా? యొక్క ఏలీ కాదు, ఇక్కడ సమూయేలు వలె మన జీవితాలు ఉన్నాయా, లేక ఏలీ యొక్క కుమారుల వలె మన జీవితాలు నడిపించబడుతున్నాయో ఈ దినమున మన జీవితాలను దేవుని సన్నిధిలో అర్పించుకుందాం. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు తండ్రి. నీ అపారమైన ప్రేమ చేత నా తండ్రి, అయ్యా యొక్క నా తండ్రి ఉదయ కాలాన్ని సన్నిధిలో నా తండ్రి మీరు మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు తండ్రి. అయ్యా తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏలీ యొక్క కుమారులను మీరు మాకు జ్ఞాపకం చేశారు తండ్రి. దేవుని సన్నిధిలోనికి పిలువబడి తమ జీవితాలు దేవుని సన్నిధిలోనే ఉన్న తమ జీవితాలు అయ్యా నా తండ్రి సేవ కొరకై వచ్చిన వారిని తండ్రి వారు అయ్యా నా తండ్రి అయ్యా వారిని సేవించారని చెబుతున్నాను తండ్రి. అపవిత్రమైన జీవితాన్ని కలిగి ఉన్నారు, పాపం చేస్తున్నారు అంటున్నాను తండ్రి. అయ్యా అటు జీవితంగా మా జీవితం ఉండక అయ్యా నా తండ్రి బాలుడగు సమూయేలు జీవితం ఏ విధంగా తన జీవితాన్ని నడిపించుకుంటూ తన స్థితిని బట్టి అయ్యా నా తండ్రి నీ యొక్క ప్రత్యక్షతను తను అయ్యా నా తండ్రి బయలుపరచబడినట్లుగా మీరు ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. అటు కృపను మాకు కూడా మనకు అనుగ్రహించండి అయ్యా. అయ్యా జరగబోయే సంగతులు మాకు మీరు తెలియచేయబడినట్లుగా మా జీవితాలను మేము తండ్రి అయ్యా నీ సన్నిధిలో అయ్యా నిలకడగాను మా ప్రవర్తనను జాగ్రత్తగాను చూసుకునే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.